మార్కండేయ పురాణము సౌనికాది మహామునులు సూతిని చూసి నీ వలన భాగవత భవిష్య పురాణములు విని సంతోషించినాము. మార్కండేయ పురాణమును వినిపింపమని అడుగుగా సూతుడిట్లు చెప్పదొడగెను. మునీశ్వరులారా వినుడు. పూర్వమొకప్పుడు భారత కథనంతను వ్యాసుని వలన విన్న జైమినికి కొన్ని సందేహములు మిగిలిపోయెను. అవి వ్యాసుని అడిగి తీర్చుకొందమన్న ఆ అవకాశము రాలేదు. ఒకనాడు మార్కండేయ మహాముని ఆశ్రమమునికి వెళ్ళి, మునీంద్ర, నాకు భారతము విన్న తరువాత కొన్ని సందేహములు మిగిలిపోయినవి, వానిని తీర్చుడని అడిగెను. మార్కండేయుడు, నాకు తపస్సు చేసుకొనవలసి ఉన్నది. నీవు వెళ్ళి వింధ్య పర్వతముల మీద నివసించుచున్న పింగాక్ష, నిబోధ, సుపత్ర, సుముఖులను 4 పక్షులున్నవి. వానిని జ్ఞాన పక్షులందరు. వానిని అడిగినచో నీ సందేహములు తీర్చునని చెప్పగా, జైమిని, మునివర్య, పక్షులేమి మాటలాడుట ఏమి, మహాపండితుల వలె నా ధర్మ సందేహములను తీర్చుట ఏమి అని అడుగగా, మార్కండేయుడు, జైమిని, పూర్వము దుర్వాసుడు మహా తపస్సు చేయుచుండెను. అతని తపస్సునకు భయపడి ఇంద్రుడు తపోభంగము చేయుటకై వపువు అను అప్సరసను పంపెను. ఆమె నృత్య గాన వినోదములతో దుర్వాసుని తపస్సునకు భంగము కలిగించెను. దుర్వాసుడు తపోభంగమైనందుకు ఆగ్రహించి, ఓసి, నీవు నా తపస్సునకు భంగము కలిగించితివి కనుక ఒక కంకపక్షి గ్రద్దవై జన్మించమని శపించెను. ఆమె దుర్వాసుని కాళ్ళ మీద పడి, నా అపరాధము మన్నింపము, శాప విముక్తి ఎట్లుగునో తెలుపమని ప్రార్థించెను. దుర్వాసుడు ఆమెను చూసి కరుణించి, నీ గర్భమున 4 పిల్లలు పుట్టుదురు. అర్జునుని బాణము దెబ్బ తగిలి మరణించి నీవు నీ నిజరూపమును తాల్చి స్వర్గమును చేరెదువు అని అనుగ్రహించెను. వపువు గ్రద్దగా జన్మించెను. మందపాల పుత్రుడైన ద్రోణుడును వానిని పెండ్లాడి 16 కాపురము చేసెను. 16వ ఏట గర్భవతి అయి చోళాలుగా నుండగానే భారత యుద్ధము జరుగుచున్నదని తెలుసుకుని చూచుటకు కురుక్షేత్రమునకు వెళ్ళెను. పైనుండి యుద్ధము చూచుచుండగా అర్జునుడు ప్రయోగించిన బాణములలో ఒకటి వచ్చి ఈ గ్రద్దకు తగిలెను. వెంటనే గర్భమునందున్న 4 గుడ్లను నేల మీద జారిపడెను. నా పిల్లలు నా భగవంతుడే కావలనని దేవుని ప్రార్థించుచు శరీరమును విడిచెను. ఆ యుద్ధ సంరంభములో ఒక ఏనుగు మెడలోనున్న గంట శత్రు సైనికుని బాణపు దెబ్బతో తెగి 4 గ్రుడ్లపై బోర్లగా పడెను. ఆ గంట క్రింద గ్రుడ్లు సురక్షితముగా నుండెను. భారత యుద్ధము పూర్తి అయి అచట ప్రశాంతత నెలకొనెను. ఒకనాటి ప్రభాత వేళ సమీకుడను మహాముని ఆ కురుక్షేత్రము మీదుగా పోవుచుండెను. గంట క్రింద గ్రుడ్లు పిల్లలై కిచకిచలాడుచుండెను. ఆ ధ్వని విని గంట క్రింద ధ్వని ఏమని ఆశ్చర్యపడి ముని గంటనెత్తి చూసెను. ఆ గంట క్రింద 4 పక్షి పిల్లలు కనిపించెను. సమీకుడు కరుణ కలిగి వానిని తమ ఆశ్రమునకు తీసుకుని పోయెను. అప్పుడా పక్షులు సమీకునితో, ఓ మహానుభావ, తండ్రి వలె మమ్ము కాపాడినావు. నీ రుణము మేమిట్లు తీర్చుకోగలము. మేము నీకు ఏ విధముగా సేవ చేయగలము చెప్పమని అడిగెను. పక్షులు మానవ భాషలో మాట్లాడుచున్నందుకు సమీకుడు ఆశ్చర్యపడి, ఓ పక్షి శాపకము, పిల్లలారా, మీరు మానవ భాషలో మాట్లాడుట మాకు చాలా వింతగా ఉన్నది. మీరెవ్వరు, ఎందుకు ఈ పక్షి జన్మ ఎత్తినారు తెలపవలసినదని అడుగగా పక్షి పిల్ల ఇట్లు సమాధానము చెప్పెను. ఓ ఋషీశ్వర, పూర్వము సుకృతియను మహామునికి మేము 4 పుత్రులుగా పుట్టినాము. వేదశాస్త్రములు చదువుకొనుచు మా తల్లిదండ్రులను సేవించుకొనుచు కాలము గడుపుచుంటిమి. ఇట్లుండగా ఒకనాడు దేవేంద్రుడు మా తండ్రి యొక్క సత్యమును పరీక్షించుటకై గ్రద్ద రూపమును వచ్చి నాకు నరమాంసమును ఆహారముగా పెట్టమని కోరెను. అప్పుడు మా తండ్రి, మీలో ఎవరైనను ఇంద్రునికి ఆహారముగుడు అని ఆజ్ఞాపించెను. సర్వ ప్రాణులకును తమ ప్రాణము కన్నా ప్రియమైనది ఇంకనే ముండును. ఎవరికి వారము భయముతో తండ్రి ఆజ్ఞను పాలించక ఓరకుంటిమి.
అప్పుడు మా తండ్రి మమ్ము నలుగురిని పక్షులై పుట్టుడని శపించెను. తన శరీరమును ఇంద్రునికి ఆహారముగా సమర్పించెను. ఇంద్రుడు నా తండ్రి త్యాగబుద్ధికి సంతోషించి మమ్ము చూసి, మీరు వింధ్య పర్వత గుహలో నివసింపుడు. జైమిని అను వ్యాస శిష్యుడు మీ వద్దకు వచ్చి కొన్ని ధర్మ సందేహములడుగును. ఆ సందేహములను తీర్చి మీరు శాప విముక్తి పొందుడు. మీరు పక్షులైనను సర్వవేద శాస్త్రజ్ఞానమును పొంది ధర్మపక్షులు, జ్ఞానపక్షులు అని పేరు పొందెదరు అని మమ్ము కూడా అనుగ్రహించి వెడలిపోయెను అని చెప్పగా విని సమీకుడు, మీరు నాకు చేయవలసినదేమీయూ లేదు, మీ వినయ విధేయతలకు సంతోషించినాను, ఇంక వింధ్య పర్వతములకు వెళ్ళుడు అని సెలవు ఇచ్చి పంపెను. కావున ఓ జైమిని, నీవు ఆ పక్షుల వద్దకు వెళ్ళి నీ ధర్మ సందేహములను తీర్చుకొనుము. అడిగిన వారి సందేహములు తీర్చుట మహాత్ముల లక్షణము అని జైమినిని పంపి మార్కండేయుడు తపస్సు చేసుకున్నటకు వెళ్ళెను. జైమిని వింధ్య పర్వతములలో జ్ఞానపక్షులను వెతుకుచూ వెళ్ళి వానిని చూసెను. ఆ పక్షులు సుస్వరముగా వేదాధ్యయనము చేయుచుండెను. అతడా పక్షులను సమీపించి, ఓ జ్ఞానపక్షులారా, నేను వ్యాసుని శిష్యుడను, నన్ను జైమిని అందరు. మార్కండేయుడు చెప్పిన మాటలను బట్టి మీ వద్ద ధర్మ సందేహములు తీర్చుకున్నట్టుకై వచ్చినాడను. నా సందేహములను తీర్చి నన్ను కృతార్థుని చేయుడు అని అడుగగా ఆ పక్షులు, ఓ మునీంద్ర, నీకు కలిగిన సందేహములేవో అడుగుము, మా చేతనైనంత వరకు సమాధానములు చెప్పిదమని చెప్పాను. జైమిని తన సందేహములిట్లు వెల్లడించెను. శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగమున లీలా మానుస విగ్రహుడై పుట్టుటకు కారణమేమి? లోకము వింతపడినట్లు ద్రౌపదికి 5 భర్తలుండుట హేతువు ఏమిటి? కురు పాండవులకు యుద్ధము సంభవించినప్పుడు బలరాముడు తీర్థయాత్రలకు పోవుటకు కారణమేమి? ద్రౌపదికి పుట్టిన 5 రాజపుత్రులై ఉండియు వివాహాది సంస్కారములు లేక దిక్కులేని చావు చచ్చుడుకు కారణమేమి? జ్ఞానపక్షులు జైమిని సందేహములకు ఈ విధముగా సమాధానములు చెప్పెను. భూమి యందు అధర్మము పెరిగి ధర్మము నశించుచున్నప్పుడు ఆ భూభారమును తగ్గించుటకై శ్రీమన్నారాయణుడు అవతారములెత్తును కదా, అందుకే మానవుడై పుట్టెను. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. లోకము వింతపడినట్లు ద్రౌపదికి 5 భర్తలుండుటకు హేతువు ఏమిటి? కురు పాండవులకు యుద్ధము సంభవించినప్పుడు బలరాముడు తీర్థయాత్రలకు పోవుటకు కారణమేమి? ద్రౌపదికి పుట్టిన 5 రాజపుత్రులై ఉండుయు వివాహాది సంస్కారములు లేక దిక్కులేని చావు చచ్చుటకు కారణమేమి? ద్రౌపదికి పుట్టిన 5 రాజపుత్రులై ఉండియు వివాహాది సంస్కారములు లేక దిక్కులేని చావు చచ్చుడుకు కారణమేమి? జ్ఞానపక్షులు జైమిని సందేశమునకు ఈ విధముగా సమాధానములు చెప్పెను. భూమి యందు అధర్మము పెరిగి ధర్మము నశించుచున్నప్పుడు ఆ భూభారమును తగ్గించుటకై శ్రీమన్నారాయణుడు అవతారములెత్తును కదా, అందుకే మానవుడై పుట్టెను. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని గీతలో శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పియున్నాడు కదా. దేవేంద్రుడు పూర్వము త్రిశూరుడను విశ్వరూపుడు వానిని సంహరించుట చేత బ్రహ్మహత్యాపాతకము సంభవించెను. ఆ పాపమును యమునికిని వాయువునుకును అశ్వనీ దేవతలకును 4 భాగములు పంచి ఇచ్చి వారి యందు అనుగ్రహము కలవాడై తన అంశలను వారి యందు నిలిపెను. అందుకే యమప్రసాదము వలన ధర్మరాజును, వాయువు వలన భీముడును, అశ్వనీ దేవతల వలన నకులు సహదేవులను జన్మించెరి. ఇంద్రుడు తన అంశతో అర్జునుడుగా జన్మించెను. ఈ సంగతి గ్రహించిన శశీదేవి తాను ద్రౌపదిని యజ్ఞహోత్రము నుండి పుట్టి ఇంద్రాంశ కలిగిన పంచపాండవులకును ధర్మపత్ని అయ్యెను. బలరామునకు ఇటు పాండవులు భావమరుదలు పిల్లనిచ్చి కలుపుకున్న బంధువులు సుభద్రను, అటు తన దగ్గర గదాయుద్ధము నేర్చుకున్న ప్రియశిష్యుడు దుర్యోధనుడు, ఇటు పాండవ పక్షపాతి తన తమ్ముడు శ్రీకృష్ణుడు ఏ పక్షములో చేరినను తనకు ప్రియమైన వారితోనే యుద్ధము చేయవలేను.
ఇది ఆలోచించి తటస్థుడై తీర్థయాత్రల వంక పెట్టుకుని యుద్ధము వైపు కన్నెత్తి చూడకుండా పోయెను. ఉపపాండవులు విశ్వేదేవులు విశ్వామిత్రుని శాపము వలన ద్రౌపదీ గర్భమున పుట్టి వివాహములు భార్యపుత్రులు వంటి లంపటములలో దగులు కొనక బ్రహ్మచారులుగానే అశ్వత్థామ చేతిలో దారుణముగా మరణించిరి అని చెప్పగా విని జైమిని చాలా ఆనందించి, మహాత్ములారా, నాకింకనూ కొన్ని సందేశములున్నవి, అవి కూడా తీర్పుడని అడుగుగా పక్షులు సమ్మతించెను. జమిని ఇట్లు అడిగెను, పాపపుణ్యములనగా ఎట్లుండెనో తెలుపుడు. జ్ఞానపక్షులిట్లు ఉత్తరము చెప్పెను, మునీంద్ర, పాపములు తెలిసి చేసినవి, తెలియక చేసినవి అను 2 విధములు. అవి చిన్న చిన్నవైనచో ఆ ఫలితములు వెంటనే అనుభవమునకు వచ్చెను, ఏ రోగరూపములోనో అనుభవించవలెను. పెద్దవైనచో జన్మాంతరములందు కూడా తరుముకుని వచ్చెను. తెలిసి చేసిన పాపములకు శిక్ష పెద్దదిగా నుండెను. ఒకప్పుడు మిథిలా నగరములో జనకవంశములో విపక్షితుడను రాజుండెను. అతడు మహాధర్మాత్ముడు, ప్రజలకు బిడ్డల వలె పాలించెను. అతడు మరణించగా యమదూతలు వచ్చి నరకమునకు తీసుకుని పోయిరి. రాజు యముని చూసి, నేను చేసిన పాపములేవి, నన్నేల నరకమునకు తెచ్చితివి అని అడుగగా అతడు, నీవు ధర్మాత్ముడివి కాదనను, కానీ ఋతుస్నాతయైన నీ భార్యలిద్దరిలో ఒకదానిని స్వీకరించి 2వ దానిని వదిలివేసితివి, అందుచేత నీకు పాపము చుట్టుకొనెను. అందుకే నీ నరకలోక దర్శనము అని చెప్పి స్వర్గలోకమునకు పంపెను. కావున తెలియక చేసినను తప్పే కాని ఒప్పు కాదు. జైమిని పాతివ్రత్య మహిమ ఎట్టిదో వివరించి చెప్పుడనగా పక్షులిట్లు చెప్పెను. సుమతి కథ. పూర్వము ప్రతిష్టానపురములో కౌశికుడని బ్రాహ్మణుడు ఉండేటివాడు. అతని అదృష్టము కొలది సుమతి అనునది భార్యగా లభించినది. వాడెంత కోపిష్టివాడో ఆమె అంత శాంత స్వభావం కలగది. వాడెంత తిరుగుబోతో ఆమె అంత మహాపతివ్రత. వాడు చెడు తిరుగుళ్ళు తిరిగి కుష్ఠరోగము తెచ్చుకునెను. అయినను సుమతి అతనిని దైవము వలనే సేవించుచుండెడిది. ఇట్లుండగా కౌశికుడు ఒకనాడు ఒక వేశ్యాకాంతను చూశాను. ఆమె దగ్గరకు తనను తీసుకుని పొమ్మని భార్యను వేధించాను. ఆమె వేశ్యను ఒప్పించి వచ్చాను. భర్తను భుజాలపై కూర్చుండబెట్టుకుని వేశ్య ఇంటికి తీసుకుని పోవుచుండగా అతని కాలు ఆ చీకటిలో ఒకనికి తగిలెను. అతడు మాండవ్యముని. అతడు చిన్నప్పుడు తూనీగలను పుల్లలకు గురించి చంపెడివాడట. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదు కదా. రాజును అతడు తన శిక్ష విధింపమని కోరగా రాజు అతన్ని కొరత వేయించెను. ఈ కౌశికుని కాలు ఆ కొర్రి మీదనున్న మాండవ్యునికి తగిలెను. అతడు, నన్ను బాధించిన నీ శిరస్సు సూర్యోదయము అగుసరికి 1000 చెక్కలుగాక అని శపించెను. సుమతి అతని శాపము విని, నా భర్త చనిపోవుచున్నచో అసలు సూర్యోదయమే కాకూడదని శపించాను. ఆమె అన్నట్లుగానే సూర్యోదయము కాకుండా ఆగిపోయాను. లోకములన్నీయు తలక్రిందులైనవి. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి, తల్లి, సూర్యోదయము కానిచో లోకములన్నీయు తల్లడిల్లుచున్నవి. నీ భర్త చనిపోయినచో మేము వానిని బ్రతికించి ఆరోగ్యవంతుణ్ణి సుగుణవంతుణ్ణి చేసేదమని చెప్పగా ఆమె శాపమును ఉపసంహరించి సూర్యోదయమునకు అనుమతించినది. సూర్యోదయము కాగానే కౌశికుడు మరణించెను. వెంటనే అనసూయ అతనిని పునర్జీవితుని చేసెను. అతడు నవమన్మధాకారుడై భార్యతో గూడి బ్రహ్మాదులను స్తుతించెను. పాతివ్రత్యము అంత శక్తివంతమైనది. దత్తాత్రేయుడు అత్రి మహాముని భార్య అయిన అనసూయ లోకములకు చేసిన మహోపకారమునకు ఆనందించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెకు వరమిచ్చెదము కోరుకోమనిరి. ఆమె, త్రిమూర్తులారా, మీ 3 అంశలతోనూ నాకొక కుమారుడు పుట్టవలనని కోరిను. వారు తదాస్తు అనిరి. అట్లే త్రిమూర్తుల అంశలతో ఒక కుమారుడు కలిగెను. అనసూయాత్రులు సంతోషించి ఆ కుమారునికి దత్తుడు అని పేరు పెట్టిరి. అత్రి కుమారుడు కనుక ఆత్రేయుడు. ఆత్రేయుడు దత్తాత్రేయుడయ్యెను. పుట్టుకతోనే మహాతపస్సంపన్నుడయ్యెను. కొందరు మహాయోగులు అతని వద్ద యోగ విద్య నేర్చుకున్నట్టుకు వచ్చిరి. వారు పదే యోగ విద్యను నేర్పమని దత్తాత్రేయుని పీడింపసాగిరి. ఆయన తపస్సునకు ఆటంకము కలుగుచుండెను. అప్పుడు ఆయన ఒక స్త్రీని సృష్టించి
ఆమెతో భోగములను అనుభవించినట్లు వారికి కనిపించెను. అంతేకాదు కుక్కలను 4 చేర్చి వానిని మచ్చిక చేయుచుండెను. మునులు ఆ ప్రవర్తనము చూసి, ఈ దత్తాత్రేయుడు మనకేమి యోగ విద్య నేర్పగలడు, ఆయనయే భోగలాలసుడై ఉన్నాడని తలంచి అతనిని విడిచి వెళ్ళిపోయేది. ఆ సమయములో మహిస్మతీ నగరమును పాలించు కృతవీరుడని రాజు మరణించెను. అతని కుమారుడైన అర్జునుని మంత్రి సామంతాదులు పట్టాభిషిక్తుని చెయ్యిపోగా, అతడు నేను నా తండ్రి ఎంత సమర్థుడను గాను రాజ్యపాలనము చేయుటకు తగను అని చెప్పగా, వారందరూ కులగురువైన గర్గుని వద్దకు వెళ్ళి ఎట్లయినను అర్జునుని పట్టాభిషేకమునకు అంగీకరించినట్లు చేయమని ప్రార్థించారు. గర్గమహాముని కార్త వీర్యార్జునుని వద్దకు వెళ్ళి నచ్చచెప్పబోగా అతడు వెనుకటి వలనే మాటలాడెను. అప్పుడు గర్గుడు, అర్జున, నీవు సవ్యగిరికి వెళ్ళుము. అతడ దత్తాత్రేయుడును మహానుభావుడు తపము చేసుకునుచుండును. నీవు అతనిని సేవింపుము. అతడు నీకు అనేక పరీక్షలు పెట్టెను. నీవు చలింపక భక్తి శ్రద్ధలతో అతనికి సేవలు చేయము. అతడు కరుణించి వరములిచ్చుదాకా అతనిని విడవకము. పూర్వము ఇట్లే అతడు ఇంద్రుని అనుగ్రహించి రాజ్యము తిరిగి వచ్చినట్లు చేసెను అనగా ఆ కథ వినిపింపుమని గురువును అర్జునుడు అడిగాను. గర్గుడిట్లు చెప్పెను. పూర్వము జంబాసురుడను రాక్షసుడు మహాబలవంతుడై స్వర్గము మీదకి దండయాత్రకు వచ్చాను. దేవతలకును రాక్షసులకును మహాసంగ్రామము జరిగెను. దేవతలు ఓడిపోయేరు. దేవేంద్రుడు తన గురువైన బృహస్పతి చెప్పిన చొప్పున దత్తాత్రేయుని వద్దకు వచ్చి అతడిని భక్తి తాత్పర్యములతో సేవించెను. దత్తాత్రేయుడు ప్రసన్నుడై, దేవేంద్ర, నీకేమి వరము కావాలనో కోరుకొనుము అనగా, ఇంద్రుడు, స్వామి, జంబాసురుడు వచ్చి స్వర్గరాజ్యమును ఆక్రమించినాడు. నా పరిస్థితి దయనీయముగానున్నది. నాకు తిరిగి రాజ్యము వచ్చినట్లు అనుగ్రహింపుము అని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు ఇంద్రునితో, నీవు ఎట్లయినను ఆ జంబాసురుని నా ఆశ్రమము వద్దకు వచ్చినట్లు చేయుము. ఆపై విషయములను నేను చక్కబెట్టెదను అనిను. ఇంద్రుడు మరలా జంబుని యుద్ధమునకు పిలిచెను. ఆ యుద్ధములో తాను వెనుకకు తగ్గుచున్నట్లు నటించి నెమ్మదిగా వానిని దత్తాత్రేయాశ్రమునకు తీసుకుని వచ్చెను. ఆ సమయమున దత్తాత్రేయుని పక్కనే లక్ష్మీదేవి ఉండెను. లక్ష్మిని చూసి మోహపరవశుడై జంబాసురుడు యుద్ధము మాట మరిచి ఆమెను ఒక తట్టలో పెట్టి తల మీద పెట్టుకుని పారిపోయెను. అప్పుడు దత్తాత్రేయుడు ఇంద్రుని పిలిచి, నీవిప్పుడు అతని మీదకు దండెత్తి పొమ్ము, నీకు విజయము కలుగును అనిను. దత్తాత్రేయుడు ఇంద్రునితో మరలా ఇట్లనెను, దేవేంద్ర, ఇప్పుడు లక్ష్మీ రాక్షసుల నెత్తి మీద ఉన్నది. ఇది వారికి దౌర్భాగ్య సూచకము. ఇప్పుడే నీకు జయము కలుగు అవకాశం ఉన్నది. వెళ్ళుము అని అనగా ఇంద్రుడు లక్ష్మీ నివాస స్థానములు తెలపమని ప్రార్థించాను. దత్తాత్రేయుడు ఇంద్రునికిట్టు చెప్పాను, మహాలక్ష్మి పాదములందున్నచో ఐశ్వర్యములు కలుగును, పిక్కల ఎందున్నచో ధన వస్త్రాది లాభములు కలుగును, గృహస్థానమునందున్నచో మంచి భార్య లేక మంచి భర్త స్త్రీకి వచ్చెను, తొడల ఎందున్నచో సత్సంతాన భాగ్యము కలుగును, హృదయమునందున్నచో కోరిన కోరికలు అన్నియూ తీరును, కంఠమునందున్నచో కనకమణి భూషణాది సంపదలు కలుగును, ముఖమునందున్నచో సకల విద్యా పాండిత్యముతో పాటు కవితా పటుత్వము కూడా కలుగును, శిరస్సునందుండనేమి సకల దారిద్ర్యములు కలిగి ఆయువు భోగ భాగ్యములు నశించెను. ఇప్పుడు మహాలక్ష్మి రాక్షసుల శిరస్సుపై నున్నది. కావున వారికి అపజయమును నీకు జయమును కలుగును. వెంటనే యుద్ధ ప్రయత్నములు చేసి విజయుడివై స్వర్గసింహాసమును అధిష్ఠింపమని దీవించి పంపెను. ఇంద్రుడు అట్లే రాక్షసులను ఓడించి దత్తాత్రేయముని అనుగ్రహముచే స్వర్గసింహాసనము అధిష్ఠించెను. గర్గుడు చెప్పిన మాటలు విని అర్జునుడు శవ్య పర్వతమునికి వెళ్ళి అక్కడ తపము చేసుకునుచున్న దత్తాత్రేయుని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించుచు అతడేమన్నను ఏమి చేసినను కిమ్మెనక తన పని తాను చేసుకుని చుండెను. ఒకనాడు దత్తాత్రేయుడు అర్జునుడిని చూసి, నీవు నా ఆశ్రమమునికి ఏల వచ్చితివి, నీ వలన నా తపస్సు పాడైపోయినది అనుచు చేతిదండముతో కొట్టెను. అర్జునుడు అది సహించి తన పని చేసుకుని చుండెను. అతని శ్రద్ధాభక్తులకు మెచ్చి దత్తాత్రేయుడు కరుణించి, అర్జున, నీ ఎడల ప్రసన్నుడనైతిని, ఏమి వరము కావలనో అడుగుము అనిను. అర్జునుడు, మునీంద్ర, నా రాజ్య పరిపాలన అధర్మము లేకుండునట్లును సర్వశత్రువుల జయం కలిగించినట్లును అనుగ్రహింపుము అని కోరెను.
దత్తాత్రేయుడు అతడు కోరినవి అన్నియు ఇచ్చి, రాజా, నీవు శత్రువులను జయించుటకై 1000 బాహువులను అనిమాది అష్టసిద్ధులను అనుగ్రహించుచున్నాను. సుఖముగా రాజ్యపాలన చేసుకునిము అని దీవించి పంపెను. అతడు తిరిగి రాజ్యమునకు వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యపాలనము చేసెను. జ్ఞానపక్షులు చెప్పిన దత్తాత్రేయుని కథ విని జైమిని మరలా ఇట్లనెను, ఓ జ్ఞానపక్షులారా, కువలయాసుడెవరు? అతనికి ఆ పేరు ఎట్లు వచ్చెనో చెప్పుడు అని అడుగుగా ఆ పక్షులిట్లు చెప్పసాగెను. కువలయాసుడు పూర్వము శత్రజిత్తు అని పేరు గల రాజొకడుండెను. అతనికి ఒక కొడుకు. అతని పేరు ఋతుధ్వజుడు. గాలవ మహాముని తపస్సు చేసుకొనుచుండగా పాతాళకేతునను ఒక రక్కసుడు ఆ తపస్సునకు విఘ్నము చేయుచుండెను. అతడు ఋతుధ్వజుని తన తపస్సునకు భంగము కలిగించుచున్న రాక్షసుని బారి నుండి రక్షింపమని కోరి తన తపశ్శక్తిచే ఒక అద్భుతమైన గుర్రమును సృష్టించి, దీని పేరు కువలయము. ఇది త్రిలోకములలో ఎక్కడికైనాను పోగలదు. దీనికి అడ్డము లేదు. దీనిని గ్రహించి రాక్షసుని జయింపుము అని దానిని అతనికిచ్చాను. కువలయము అని పేరు గల అశ్వము గల వాడగుటచే కువలయాసుడని పేరు పొందెను. రాజా, గుర్రమునెక్కి ఆశ్రమమునకు వెళ్ళగా వాడొక అడవి పంది రూపమున మునీంద్రుని బాధించుచుండెను. అది చూసి ఒక బాణముతో కొట్టగా వాడొక బెలములో దూరెను. కువలయాసుడు వానితో పాటు పాతాళమునకు వెళ్ళి అక్కడ ఒక అపురూప సౌందర్యవతిని చూసెను. ఆమెయు ఇతనిని చూసి మోహించెను. ఆమె చెలికెత్తె ద్వారా ఆమె పేరు మదాలస అనియు, పాతాళకేతు ఆమెను ఎత్తుకుని వచ్చి వివాహమాడబోవుచున్నాడనియు తెలుసుకునెను. ఆమె తనను ప్రేమించినదని గ్రహించి తన గుర్రము మీద నెక్కించుకుని పోవుచుండగా ఆ రాక్షసుడు యుద్ధమునకు వచ్చాను. కువలయాసుడు రాక్షసుని దివ్యాస్త్రములతో సంహరించి మదాలసతో తన నగరమునకు పోయి ఆమెని వివాహమాడి సుఖముగా ఉండెను. పాతాళకేతువు తమ్ముడు కేతువు సజ్జనులను బాధించుచున్నాడని తెలిసి అతన్ని జయించుడకై కువలయాసుడు వెళ్ళెను. పాతాళకేతువు ఒక ముని రూపముతో వచ్చి, రాజా, వరుణుని గూర్చి నేను ఒక యాగము చేయుచున్నాను. నేను వచ్చి వరకును నా ఆశ్రమమును కాపాడుచుండుము. నీ కంఠాభరణము నాకిమ్ము అని పుచ్చుకుని కువలయాసుని పురమునకు వచ్చి వృద్ధరాజుతో, రాజా, నీ కుమారుడు రాక్షసులతో యుద్ధము చేయుచు మరణించినాడు. ఇదిగో అతని కంఠాభరణము అని చెప్పాను. మదాలస ఆ మాట వినగానే ప్రాణములు వదిలెను. రక్కసుడు తిరిగి ఆశ్రమమునకు వచ్చాను. రాజు తన నగరమునకు వెళ్ళి భార్య చనిపోయినదని తెలుసుకుని విచారగ్రస్తుడై ఉండెను. నాగరాజు కుమారులు భూలోక సంచారమునికై వచ్చి కువలయాసుని చూసి అతన్ని ఓదార్చి అతనికి మిత్రులయ్యేరు. తరచుగా రాకపోకలు జరుపుచుండగా తండ్రి అయిన అశ్వతరుడు చూసి, మీరు ఎక్కడికి పోవుచున్నారని అడిగాను. వారు కువలయాసుని గూర్చి చెప్పి అతని విచార కారణమును కూడా వివరించేది. నాగరాజు జాలిపడి కువలయాసుని పిలిపించి తన పడగలలో నుండి మదాలస రూపముతోనూ ఉన్న ఒక యువతిని సృష్టించి వివాహము చేసెను. ఈ క్రొత్త మదాలస సకల విద్యలను నేర్చిన పండితురాలు, రాజనీతి శాస్త్రమును నేర్చినది. మదాలసకు 4 కుమారులు కలిగిరి. మొదటి 3 తల్లి అయిన మదాలస వలన జీవబ్రహ్మతత్వము తెలుసుకుని విరాగులై యోగనిష్టను అవలంబించి ఇంటి నుండి వెడలిపోయేరి. 4వ వాడైన అలర్కునకు కువలయాసుడు రాజ్యమొసంగెను. అతడు తల్లి అయిన మదాలస వలన అనేక ధర్మములు తెలుసుకునెను. అలర్కునకు తల్లి చేసిన ధర్మబోధ. మదాలస పట్టాభిషిక్తుడైన కుమారుని చూసి, కుమారా, నీవు రాజ్యాభిషిక్తుడు వైతివి. రాజైన వాడు ధర్మములు తెలుసుకుని ధర్మ ప్రకారము రాజ్యమును పాలింపవలెను అనగా, అలర్కుడు, అమ్మా, నాకు రాజనీతి ధర్మములు వర్ణాశ్రమ ధర్మములు వివరించి చెప్పమని అడిగాను. ఆమె అల్కరునికిట్టు చెప్పసాగాను. కుమార, శ్రీలోలత్వము, మద్యపానము, జోదము, వేట, కఠినత్వము, దొంగతనము, పరనింద అను 7 సప్తవ్యసనములు. రాజువానికెప్పుడునూ లోబడరాదు. రాజు బంధువులైనను నమ్మి ఉండరాదు. మంత్రులను, భృత్యులను వారి స్వభావములందలి గుణదోషములను తెలుసుకుని నియమించుకొనవలెను. రాజులు గూఢచారులను నియమించుకుని వారి వలన రాజ్యములో జరుగుచున్న ప్రతి విషయమును తెలుసుకునుచు ఎప్పుడే చర్య అవసరమో ఆ చర్య తీసుకుని చుండవలెను. రాజులకు చారులే కన్నులు అను మాట మరువరాదు.
అవసరమైనప్పుడు శత్రువులతో కూడా స్నేహము చేయవలెను. సామధాన భేద దండోపాయములు సమయోచితముగా ప్రయోగించు నేర్పు కలిగి ఉండవలెను. స్థాన వృద్ధి క్షయ సంధి విగ్రహయానాదుల గురించి చక్కని పరిజ్ఞానము కలిగి ఉండవలెను. పిపీలక వృత్తి ప్రజాక్షేమమునకై ఆహార పదార్థములు సేకరించి ఉంచుట కలిగి ఉండవలెను. అవసరమైనప్పుడు రాజు శత్రువులు ఎడల కేటక వృత్తి ఉపాయముచే వారున్న చోటును ధ్వంసము చేయుట నవలంబించవలెను. ముఖ్యముగా రాజు కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యములనిడి అరిషడ్వర్గమునకు వసుడై ఉండరాదు. ఇంద్రియ నిగ్రహము కలవానికి ఎచటను అపజయము ఉండదు. ఈతి బాధలు ఎలుకలు చిలుకలు మిడుతులు మున్నగు బాధలు లేకుండా ప్రజాపరిపాలనము చేయుట రాజు యొక్క కర్తవ్యము. ఈతి బాధలు అతివృష్టి రనావృష్టి మూసికాసలభాసుకా అత్యాసన్నాచ రాజానః సడేతా ఏతయశ్రుతా. అతివృష్టి అనావృష్టి ఎలుకలు చిలుకలు మిడుతలు రాజులు అతి సమీపములో ఉండుట అనినవి 6 ఈతి బాధలు. పూర్వము కొందరు మరుత్తూ మున్నగు వారు కామక్రోధాదులకు వసులై ప్రజారంజకులు కాలేక పతనమయ్యిరి. అందుచేత రాజైన వానికి నియమములు ఉండవలెను. ఇంద్రుడు భూలోకమున వర్షములు కురిపించి సైన్యములు వృద్ధి చేసి ప్రజాక్షేయు యజ్ఞయాగాదుల వలన తాను కూడా తృప్తి పొందును. అట్లే రాజు కూడా ప్రజలకు అవసరమైన సౌకర్యములు సమకూర్చి వారి వలన పన్నులు గ్రహించి ఆదరణను పొందవలెను. పన్నులు కూడా ప్రజలను బాధించుచున్నవిగా ఉండరాదు. సూర్యుడు 7-8 మాసములు మహీమండలము మీదనున్న నీటిని కిరణములతో పీల్చెను. ఆ పీల్చిన నీటిని 4 మాసముల పాటు వర్షము రూపమున భూమండలమునకు అందించెను. అట్లే రాజు ప్రజలకు బాధ లేకుండా పన్నులు గ్రహించి తిరిగి వారి క్షేమమునకే ఖర్చు పెట్టవలెను. వాయువు అన్ని జీవరాశులను సమానముగా ఆదరించినట్లు రాజు సర్వ ప్రజలను సమదృష్టితో చూసి ఆదరించవలెను. ఇక దండనాధికారం విషయం. యముడు ఏ జీవి ఏ పాపములు చేసెనో వానికి తగిన దండనము విధించెను. వీడు తనవాడు వీడు పరుడు అని భేదము అతనికి ఉండదు. రాజు కూడా అట్లే తప్పునకు తగిన దండనము విధించవలెను. పుణ్యకార్యములు చేసినచో అందులో 6వ భాగము రాజునకు చెందును. పాపాత్ములై లేనిచో ప్రజలు రాజునందు తేలిక భావము కలిగి తప్పులు చేయుటకు వెనుకాడరు. ప్రజలు ధర్మాత్ములై పుణ్యకార్యములు చేసినచో అందులో 6వ భాగము రాజునకు చెందును. పాపాత్ములై పాపములు చేసినచో దానిలో సగభాగము రాజునకు చెందును. కావున రాజు జాగ్రత్త గలవాడై పరిపాలింపవలెను. చంద్రుని చూసి ఆనందపడినట్లే ప్రజల రాజును చూసి ఆనందించవలెను. ప్రజలను పట్టించుకొనని రాజు నరకమున పడును. రాజ్యంత నరక ధ్రువం అందురు, రాజ్యాంతే నరక ధ్రువం అందురు. రాజధర్మములు తన తల్లి వలన విన్న అలర్కుడు అమ్మ వర్ణాశ్రమ ధర్మములను కూడా తెలియచెప్పమని అడిగెను. వర్ణాశ్రమ ధర్మములు భగవంతునిచే సృష్టింపబడిన వర్ణములు 4: బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నామములు గలవి. బ్రాహ్మణుడు ఎప్పుడునూ అధ్యయనము అధ్యాపనము యజనము యాజనము దానము ప్రతిగ్రహము అను 6 కర్మములను నియతముగా చేయుచుండవలెను. వీనిలో అధ్యాపనము చదువు చెప్పుట, ప్రతిగ్రహము యోగ్యమైన వస్తువులను దానమిచ్చినప్పుడు పుచ్చుకునుట అన్నవి బ్రాహ్మణులకు జీవనోపాధికి పనికి వచ్చును. అంతేకాదు నిత్యాగ్నిహోత్రము తపస్సు శుచిత్వము శాంతము అనినవి బ్రాహ్మణుల్లో ఉండవలెను. తామసహంకారములు పనికిరావు. క్షత్రియునకు వేదాధ్యయమును యజ్ఞయాగాది కర్మలు చేయుట, అర్హులైన వారికి దానమిచ్చుట, విహితములైన పనులు రాజోచితములైన విద్యలు నేర్పి ధర్మరక్షణము ప్రజాపాలనము చేయుట వీరి కర్తవ్యము. వైశ్యులు వేదాధ్యయనము చేసి యజ్ఞములు దానములు మున్నగనువి చేయుచు వర్తకము వ్యవసాయము పశుపోషణము కూడా చేయవలెను. ఈపై 3 వర్ణములు వారికిని ఉపనయనాధికారము కలదు. శూద్రులు ఈపై 3 వర్ణముల వారు చేయు కార్యములలో సహకరించుచు వారి శక్తియుక్తులను అందించుచుండవలెను. ఇంకా ఆశ్రమములు ఇవి 4: బ్రహ్మచర్యము గార్హస్థము
వానప్రస్థము, సన్యాసము, బ్రహ్మచర్య, గార్హస్థ, వానప్రస్థములు మూడును బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సమానములు. సన్యాసము తప్ప మిగిలినవి శూద్రులకు కూడా ఆచరణీయములే. బ్రహ్మచర్యము గురుకులవాసము చేసి ఇతర ఆలోచనలు మాని విద్యాభ్యాసము చేయుట, నియమనిష్టలతో నుండుటకు అలవాటు చేసుకొనుట దీని యందు జరగవలెను. గార్హస్థము గృహస్థాశ్రమము విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత తనకు తగిన కన్యను పెండ్లాడి గృహస్థుడు కావలెను. మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అను పంచమహాయజ్ఞములు ఆచరించుచు దేవ, పితృ, మనుష్య, భూతములకు సంతృప్తిగా పెట్టుచు చదివిన వేదశాస్త్రములను ఇతర విషయములను కూడా తిరిగి వల్లివేయుచుండవలెను. ఇంటికి వచ్చిన అతిథి అభాగతుల నాదరించుచు బంధువులను సంతోషపరచుచుండవలెను. గోసేవ చేయవలెను. స్నాన సంధ్యావందనములు, అగ్నిహోత్రములు, పితృతర్పములు చేసి నిత్యకర్మలన్నిట్లు జరుపుచుండవలెను. నైమిత్తికమ్ములను, తల్లిదండ్రులకు శ్రాద్ధములు పెట్టుట మొదలగునవి శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను. పుత్ర పుత్రికలకు విద్యాభ్యాసములు, వివాహాదులు జరిపించవలెను. గృహస్థాశ్రమునకు ఫలము సంతానమే కదా, దాని వలన వంశవృద్ధి అగును. వానప్రస్థము ఇంటి బాధ్యతలన్నీయూ కొడుకులకు అప్పగించి తాను సంసారములో సారము లేదని గ్రహించి భగవద్ధ్యానము చేసుకొనుచు లౌకికమైన ఇతర చింతలు మాని ప్రశాంతముగా నుండిటయే ఈ ఆశ్రమములో చేయవలసిన పని. పూర్వ మరణ్యములకు బోయిడు వారు ఇప్పుడది లేదు. సన్యాసము వానప్రస్థము తరువాత సన్యాసాశ్రమము ఇంద్రియ నిగ్రహము కలిగి ప్రాపంచిక భోగములు యందు విరక్తుడై కేవలము ఆత్మస్వరూపుడైన భగవంతునిలో చేరుటకు సాధన చేయుటయే సన్యాసి కర్తవ్యము. భిక్షాటనము చేయుచు ఏ ఇంటిలోనూ ఒక్క దినము కన్నా ఎక్కువ ఉండరాదు. సన్యాసికి విషయభోగములందు ఆసక్తి కలిగినచో ఇక అతనికి అధోగతియే. భిక్షాటనము అహంకార నాశనమునకు హేతువు. అహంకారము గల సన్యాసి బ్రహ్మపదమును చేరలేడు. నిత్య పవిత్ర వస్తువులు సాలగ్రామములు, బంగారము, నెయ్యి, నూతన వస్త్రములు, పుస్తకములు, మనులు నిత్య పవిత్రత గల వస్తువులు. నెయ్యి వేసి అభిగారము చేసిన అన్నము పవిత్రమగును. గోధుమ ధాన్యము, యవలు, గోక్షీరములు, పంచగవ్యము పవిత్రములైనవి. పప్పులు, పువ్వులు, ధాన్యములు, గృహోపకరణములైన పాత్రలు మున్నగనవి నీళ్లు చల్లినచో శుద్ధి ఎగును. పట్టుబట్టల నారచీరలు వేడి నీళ్లు చల్లినచో శుద్ధి ఎగును. వేదాధ్యాయము చేసిన బ్రాహ్మణుడును అగ్నియు నిత్య పవిత్రులు. వ్రతదీక్షలో నున్నవాడును సన్యాసియు నిత్య పవిత్రులు అని జ్ఞానపక్షులు చెప్పగా విని జైమిని అష్టసిద్ధులనగా ఎట్టివో వివరింపమని అడిగెను. జ్ఞానపక్షులు ఇట్లు చెప్పసాగెను. అనిమ చిన్న రూపము దాల్చుట, మహిమ పెద్ద రూపము దాల్చుట. ఈ రెండు సిద్ధులను శ్రీమద్ రామాయణ సుందరకాండలో హనుమంతునిలో చూడగలము. గరిమ చాలా బరువగుట, తృణావర్తుని జంపు శ్రీకృష్ణునిలో చూతుము. లగిమ తేలిక ఎగుట, నీటిపైన నడుచుట, ఆకాశ మార్గమున పోవుట. ప్రాప్తి అనుకున్న స్థాయికి చేరుట. ప్రాకామ్యము కోరినది పొందుట. ఈసత్వము పంచభూతాలపై అధికారము సంపాదించుట ప్రహ్లాదుని వలె. వసిత్వము ఇంద్రియములను లోపరుచుకుని ఇష్టార్థ సిద్ధి నొందుట. ఈ 8 అష్టసిద్ధులు అందరు. ఎవ్వరి అష్టసిద్ధులను యోగ మార్గమున పొందగలుగుదరో వారు బ్రహ్మస్వరూపమును పొందగలరు. అరిష్టములు దువుడును శుక్రుడును తన నీడయు కనబడని వాడు సంవత్సరము లోపల మరణించును. సూర్యుని యందును అగ్నియందును కిరణములున్నట్లు కనిపించినచో 11 నెలలు బ్రతుకును. కలలో తాను మలమూత్రములు విడిచినట్లు గాని వాంతి చేసుకున్నట్లు గాని కనిపించిన 10 నెలలు బ్రతుకును. కలలో శవమును గాని పిశాచములను గాని చూసినచో 9 నెలలు జీవించెను. కారణము లేక లావైనట్లు గాని చిక్కునట్లు గాని కలలో కనిపించినను బుద్ధిమాంద్యము కలిగినను 7 మాసముల లోపల మరణించెను. అరుంధతీ నక్షత్రమును చూడలేకపోయినను గ్రద్ద, కాకి, గుడ్లగోబయు
తల మీద తన్నినను 6 నెలలలో మరణించెను. తన దేహము నీడలో శిరస్సు కనబడినచో 3 నెలలలో మరణించెను. తన శరీరము కంపు కొట్టినను స్నానము చేసిన వెంటనే శరీరమున తడి కనబడకుండినను ఎలుగు, గాడిద, కోతి, దున్నపోతు వీనిపై నెక్కి దక్షిణాభిముఖముగా పోవుచున్నట్లు కలవచ్చినను తల విరియబూసుకున్న స్త్రీ ఏడ్చుచు కలలో కనబడినను చెవులు మూసుకున్నప్పుడు ప్రాణఘోషము గుమ్యమను శబ్దము వినబడకపోయినను ముక్కు వాసనను నాలుక రుచిని గ్రహించలేకపోయినను త్వరలో మరణము కలుగునని తెలుసుకుని బుద్ధిమంతుడైన వాడు భగవంతుని యందే ధ్యానము నుంచి జ్ఞాని అయి మోక్ష సౌఖ్యమును పొందుటకు ప్రయత్నించవలెను.